నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు మన సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందండి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళల్లో 45 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 44 మంది హైదరాబాద్లో అండి. వారిలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది చనిపోవడం జరిగింది. ఆ కుటుంబంలో పెద్ద కానించి మనవళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా చనిపోవడం జరిగింది. ఈ ఘోరము ఎవరు కూడా ఊహించలేకపోయారు. ఎందుకంటే వీళ్ళు మక్కా నుంచి మదీనాకి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగిందండి. ఈ పరిస్థితి మనకు ఒకసారి చూసుకుంటే ఏమి ఇది అనేది ఒకసారి చూసుకుంటా పోతే చాలా ఘోరంగా జరిగిందండి. ఎందుకంటే మొత్తము ఈ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఈ యాత్రకు 54 మంది బుక్ చేసుకున్నారండి. వాళ్ళలో బస్సు ఎక్కింది 8 మంది హైదరాబాదీ వాళ్ళు మటుకు సురక్షితంగా ఉన్నారు. 46 మందిలో బస్సు బయలుదేరింది. వాళ్ళలో ఒకరు మినహాయించి మొత్తం 45 మంది ఘోర ప్రమాదం అండి. ఏమరంటే ఇది చూసుకుంటా పోతే మనం చాలా బాధ వేస్తుంది. ఈ మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. మంత్రి అజారుద్దీన్ ఆధ్వర్యంలో సౌదీకు ప్రతినిధులను కూడా పంపిస్తున్నారు. ఒక్కొక్క కుటుంబం నుంచి 2 పంపేలా కూడా ఏర్పాటు చేశారు. మృతులకు అక్కడే అంత్యక్రియలు కూడా ఏర్పాటు చేయాలని కూడా చూస్తున్నారు. ఏమంటే ఈ సౌదీ ఘోర రోడ్డు ప్రమాదంలో చూసుకుంటే జరిగిందండి. ఈ యాత్ర కోసం హైదరాబాద్ నుంచి మక్కాకి వెళ్ళిన 45 మంది యాత్రికులు సోమవారం తెల్లవారుజాము జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి సజీవ దహనం అయ్యాయనండి. బస్సులో 46 మంది ఉండగా ఒక వ్యక్తి మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డారు. మక్కాలో ఉమ్రా చేరుకొని 440 కిలోమీటర్ల దూరంలో మదీనాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. యాత్రికులు గాఢ నిద్రలో ఉన్నారండి. నిద్రపోతున్న టైంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బస్సు డీజిల్ ట్యాంకు ఢీకొని అక్కడ ఈ మంటలు చెలరేగి సజీవ దహనం అయిపోయారండి 45 మంది. ఒకరైతే చిన్న గాయాలతో బయటపడ్డారు. ఈ యాత్రను చూస్తే అత్యంత దురదృష్టకరం. ఎవరు కూడా దీని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ అందరూ కూడా సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటన చూస్తే మనసు ఈ బస్సు ప్రమాదాలు చూడండి. మొన్న కర్నూలు, నిన్న చేవాళ్ళ, ఈరోజు సౌదీ అరేబియా. ఈ ప్రాంతాల్లో ఏమి నడుస్తుంది, ఏమి ప్రయాణికులు గాడి నిద్రలో ఉండగానే ప్రతి ఒక్కటి కర్నూలులో అంతే 2-2:30 టైంలో. నిన్న సౌదీ అరేబియాలో చూస్తే అది కూడా ఘోరం. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గాఢ నిద్రలో ఉన్నారు. డీజిల్ ట్యాంకర్ వచ్చి బస్సును ఢీకొట్టడం అంటే ఏందండి పరిస్థితి? అట్లే ఇదేమంటే అత్యంత దురదృష్టకరం అండి. ఒకే కుటుంబంలో మనం చూసుకుంటా పోతే ఘోరం. ఒకే కుటుంబంలో ఇది హైదరాబాద్కు చెందిన ఇంటి పెద్ద నసీరుద్దీన్, ఆయన భార్యతో సహా 8 మంది పెద్దవాళ్ళు, ఆయనకున్న 10 మంది మనవళ్ళు మనవరాలు దుర్మరణం. ఒకే కుటుంబంలో 18 మంది చనిపోయారంటే అది ఎంత ఘోరం మీరు ఆలోచించండి. 18 మంది చనిపోయారు. వాళ్ళల్లో పెద్దలు అందరూ కూడా. కానీ ఇంటి దగ్గర ఉన్న ఒక తల్లి బతికింది. ఒక అబ్బాయి టికెట్ దొరక్క అమెరికాలో ఉండిపోయాడు. అది వాళ్ళిద్దరూ మటుకు బతికారు. 3 తరాలు అంతం చేసేసింది ఈ ఒక కుటుంబంలో. పాపం అజారుద్దీన్ గారు ఉద్యోగైతే చాలా అత్యంత దురదృష్టకరం. ఈ సౌదీ ప్రమాదంపై ప్రధాని మోడీ కానీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా వైఎస్ జగన్ గారు అందరూ కూడా సంతాపం వ్యక్తం ప్రకటించారు. ఒకే కుటుంబానికి చెందిన ఒక వ్యక్తిని ఓదార్స్తున్నాడు మన తెలంగాణ మంత్రి అజారుద్దీన్ గారు.
ఏమి దీని పరిస్థితి చూస్తే చాలా ఘోరం. ఇంతమంది 3 తరాల వాళ్ళు బుగ్గిపాలు అవడం అంటే, ఒకే కుటుంబానికి చెందిన 18 మంది చనిపోవడం అంటే మీరే ఆలోచించుకోండి. ఆ కుటుంబంలోని నిన్నటి తరం, నేటి తరం, రేపటి తరం ఇలా 3 తరాలు వారంతా మృతి చెందడం గుండెలను పిండేస్తుంది. 8 మంది పెద్దలు, 10 మంది పిల్లలు, మొత్తం 18 మంది ఆ కుటుంబంలో చనిపోవడం జరిగింది. 45 మంది సజీవ దహనం అండి. 2 వారాల కంటే ఎక్కువ కావచ్చు. సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల నిబంధనల ప్రకారం అగ్ని ప్రమాదం మృతులకు DNA పరీక్షలు చేసిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. DNA పరీక్షల ఫలితాలు రావడానికి 1 వారం 2 వారాలు అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. తాజాగా హైదరాబాద్లోని అధికారులు ప్రకటించిన విధంగా మృతుల కుటుంబాల నుంచి ఒక్కొక్కరికి సౌదీయా వచ్చిన DNA ఫలితాలు వచ్చి మృతదేహాలు అప్పగించేదాకా వారు అక్కడే ఉండాలి. ఎందుకంటే అందుకని చెప్పి అంత టైం పడుతుంది, అక్కడే ఉండాలనే ఉద్దేశంతో అక్కడే DNA, అక్కడే అంత్యక్రియలు కూడా చేసుకోవాలనేది కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏమిటంటే ఇది చాలా ఘోరం. 46 మంది మదీనాకు బస్సులో బయలుదేరారు. మిగతా 8 మంది ఏమో వాళ్ళు 8 మందిలో 4 మక్కాలోనే ఉండగా మరో 4 మదీనాకు కారులో వెళ్ళారు. అయితే యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలోనే డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టి దీంతో మంటలు చెలరేగి 45 మంది కాలి బూడిదైపోయారు. బస్సులో ప్రయాణిస్తున్న అబ్దుల్ సోయిబ్ 25 మాత్రం గాయాలతో బయటపడ్డారు. అతన్ని మదీనాలోని ఆసుపత్రికి చికిత్స పొందుతున్నట్లు హైదరాబాదు సిపి సజ్జనార్ విలేకరులకు తెలిపారు. చూడండి, 45 మందిలో 44 మంది హైదరాబాదులు కాగా ఒక వ్యక్తికి హుబ్లీకి చెందిన వారిని తెలంగాణ హజ్ కమిటీ తెలిపింది. ఇది చూడండి, ఈ ఘటనలో మృతి చెందిన ఇర్బాన్ అహ్మద్ 45 దుబాయ్లో పనిచేస్తూ ఉంటారు. కుటుంబం హైదరాబాదులోని మోగిల్ కాన్వాలో ఉంటుంది. చూడండి ఎంత పరిస్థితి అంటే, హైదరాబాద్ టు సౌదీ అరేబియా ఈ యాత్రకి బయలుదేరి చనిపోవడం అంటే ఎంత ఘోరం అండి. పరిస్థితి మనకు చాలా ఘోరం అనిపిస్తుంది. ఇలాంటిది వాళ్ళు బయలుదేరారు. 23న తిరిగి రావాలనుకున్నారు. అయితే వెళ్ళిన వారిలో ఒకరు మిగలకుండా ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 23న హైదరాబాద్కు తిరిగి రావాలని కూడా అనుకున్నారు, అన్నీ చేసుకున్నారు. కానీ అనుకోకుండా బస్సు డీజిల్ ట్యాంకు ఢీ కొట్టడంతో 45 మంది సజీవ దహనం అయిపోయి చనిపోవడం కూడా చాలా బాధాకరం అండి. ఎందుకంటే ఈ బస్సులు చూస్తే మొన్న కర్నూలు బస్సు కావచ్చు, మొన్న చేవాళ్ళ బస్సు కావచ్చు, ఈరోజు ఇది కావచ్చు. ఎందుకంటే 44 మంది హైదరాబాదులేంటి, ఎవరూ లేరు. మన అట్లాంటి వాళ్ళు చనిపోవడం దురదృష్టకరం. దీని మీద అందరూ కూడా సంతాపాలు వ్యక్తం చేశారు. ఏమిటంటే ఇది అనుకోని దుర్ఘటన. ఒకే కుటుంబంలో 18 మంది చనిపోవడం కూడా ఎంత బాధాకరం అంటే ఆ బాధ చూడండి. మా యాత్రకి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ఆ దేవుడితోనే అట్లా అయిపోయింది. దేవుని యాత్రకు బయలుదేరిన వాళ్ళకు ఇట్లా దురదృష్టం ఇట్లా ఉంటుందని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే ఇంకా ఏం చేస్తాం మరి చెప్పండి. మదీనాకు ఇంకా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఇది జరిగిందండి. రాత్రి 3 గంటల టైంలో మొత్తం తెలిసింది. 45 మందిలో 44 మంది హైదరాబాదులు కాగా చూడండి, ఒకే కుటుంబానికి 18 మంది చనిపోవడం, పిల్లలు 10 మంది, పెద్దలు 8 మంది, కుటుంబం రేపటి తరం, ఈ తరం, వచ్చే తరం 3 తరాలు కుటుంబంలో చనిపోయారంటే దానికి అందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బాధాకరమైన విషయం అండి. ఇదేనండి సౌదీ అరేబియాలో 45 మంది సజీవ దహనం జరిగిన దుర్ఘటన జరిగిన వివరాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.